నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. 2 తెలుగు రాష్ట్రాల్లో చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ట్రోల్ కాలేదు. ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్రోలింగ్కి గురవుతున్నారు భారీ ఎత్తున. ఎక్కడ చూసినా కూడా జగన్ రెడ్డి గారి మీద ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ క్యాపిటల్ అమరావతి ఒక చారిత్రాత్మకమైన ఘటన. పార్లమెంట్లో చట్టబద్ధతకి సంబంధించి లోక్సభ, రాజ్యసభ ఆమోదం తెలపటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఆ సంఘటన జరుగుతున్న నేపథ్యంలో అంబరాన్నంటిన సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో జగన్ రెడ్డి గారు అమరావతి మీద మొదల నుంచి ఎలాగైతే విషం చిమ్ముతూనే ఉన్నారో ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అమరావతికి ఎగనెస్ట్ అనేది స్పష్టం చేశారు. అంతవరకు ఒక పార్ట్ అయితే ఆయన ప్రస్తావించినటువంటి మావి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్లాన్ బి కింద ఆయన ఒక ప్రతిపాదన చేశారు. అది భారీ ఎత్తున విమర్శలకి లోనవుతున్నారు జగన్ రెడ్డి గారు. ప్రధానంగా చెప్పవలసి వస్తే ఒక్క మాటలో జగన్ రెడ్డి గారి మావి గన్ ప్రస్తావన చెప్పవలసి వస్తే ఈజ్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్. ఆ ఒక్క మాట చెప్పొచ్చు నేను. అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రైటర్ని ఎవరినో మార్చారా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ స్క్రిప్ట్ ఇచ్చినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు, వాళ్ళ శత్రువు ఏమన్నా ఈయనకు ఆ స్క్రిప్ట్ రాసిచ్చాడా? ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టి పేపర్లు తిరగేసి కష్టపడి మావి గన్ అని చదివాడు ఆయన. అంటే ఆయన్ని కావాలని ఈ విధమైన అభాసుపాలు చెయ్యటం కోసం ఎవరన్నా ఇచ్చారా అనేది ఒకటి. రెండోది, ఇంకొక చర్చ వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందంటే, గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చేటోడు, ఇప్పుడు ఆయన ప్లేస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, ఆయన నేతృత్వంలో ఈ స్క్రిప్ట్ అంతా సప్లై జరుగుతుంది, కావాలని ఇన్ని అధపాతానికి తొక్కేయటానికి ఆ స్క్రిప్ట్ ఆ విధంగా ఇచ్చారు అని ఒక మాట చర్చ జరుగుతుంది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ మావి గన్ ప్రస్తావన వచ్చిన తర్వాత మీడియాకి అసలు ఏం మాట్లాడాలో తెలియకుండా సప్పుడు లేకుండా ఉన్నారు. అంత భారీ ఎత్తున ట్రోలింగ్కి గురవుతున్న అంత హాస్యాస్పదమైన విషయం. ఒక సీరియస్ మ్యాటరు లోక్సభ, రాజ్యసభలో చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళు జగన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశం అయితే చాలా బాధాకరం, హాస్యాస్పదం. అంటే అమరావతి మీద ఆయనకున్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. మరి ఇదే జగన్ రెడ్డి గారు గతంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, 30,000 ఎకరాలు తక్కువ కాకుండా చూడండి అని మాట్లాడిన జగన్ రెడ్డి గారు ఒక స్టాండ్ లేదు, ఒక కలర్ లేదు, కలర్లు స్టాండ్లు మార్చుకుంటూ తర్వాత 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానులు అని 3 ముక్కలు ఆటాడి ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏం మాట్లాడారు? నాగార్జున యూనివర్సిటీలో పెట్టండి అన్నారు. తర్వాత గుంటూరు, విజయవాడ మధ్యలో పెట్టండి అన్నారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి అమరావతికి మేము అనుకూలమే అన్నారు. ఈ కొత్త స్టాండ్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. లేటెస్ట్గా మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అసలు అమరావతి ప్రాంతం ఎక్కడుంది? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఇదంతా అమరావతి రాజధాని కాదా? రాజధాని కదా ఇదంతా. మళ్ళీ నేను కొత్తగా ప్రతిపాదించేది ఏంది? ప్లాన్ బి నేను చెప్పాను, వాళ్ళకి నచ్చలేదు అన్నాడు. ఎప్పుడు చెప్పాడు? నిన్నే కదా చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఎందుకు? ఏంటి విచిత్రమైన వింత చేష్టలేంటి? దీని మీద ట్రోలింగ్స్ ఒకసారి రాజకీయమైన వాటి గురించి నేను వెళ్ళను, కానీ రకరకాల ట్రోలింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మావి గన్ అంటే మామిడి చెట్టుకు వచ్చే ఒక తెగులు, మాగున్ అని ఒక తెగులు ఉంటుంది. అది నల్లటి మచ్చలు ఆకు మీద, కాయ మీద వచ్చి భూమి మీద నల్లటి మచ్చలు పడుతుంది. ఆ తెగులు పేరు మాగున్. అది మావి గన్ అని ఒక ట్రోలింగు. రెండో ట్రోలింగ్, మావి గన్ అనేది ఒక ట్యాబ్లెట్స్. ఆ ట్యాబ్లెట్స్ జగన్ రెడ్డి గారు లండన్ నుంచి తెచ్చి వాడుతుంటారు, నరాల బలహీనతకు సంబంధించింది ఆ ట్యాబ్లెట్స్ ఫోటోలు. ఇట్లా రకరకాల విధాలుగా ట్రోలింగ్. అంటే ఒంగోలులో రాజధాని పెడితే ఒంగో అని పెడతారా? ఇట్లా అసలు నేను చెప్పలేను కానీ, విమర్శించలేను కానీ, బాగా ట్రోలింగ్ అవుతున్న మాట అయితే వాస్తవం. మరి ఇట్లా స్టాండ్స్ మార్చుకుంటూ ఒక విధి విధానం లేకుండా అమరావతి మీద విషం చిమ్మటం ఇప్పుడు అగెనెస్ట్ అనేది కన్ఫర్మ్ చేశారు. గతంలో ఎస్ఆర్ఎం అమరావతి అని ఒక యూనివర్సిటీ ఉంటే అమరావతిలో, అది అమరావతి అనేది తీసేసి ఎస్ఆర్ఎం అని పెట్టారు. అంటే అమరావతి పేరు వినటానికి కానీ, చూడటానికి కానీ, ఆయన పలకటానికి కానీ ఇష్టపడటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2024లో 3 రాజధానుల పేరుతో ఓటింగ్కి వెళ్ళారు. మరి ఎన్డీఏ కూటమి ఒకటే రాజధాని అమరావతి పేరుతో ఓటింగ్కి వెళ్తే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటి? అమరావతికి ఓట్లు వేశారు, భారీ మెజార్టీతో గెలిపించారు.
దాని మీనింగ్ ఏంటి? జగన్ రెడ్డి గారు ప్రతిపాదించిన 3 రాజధానులు అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఇది కదా ఫ్యాక్ట్. ఇంకొక ఫ్యాక్ట్ చూసినట్టయితే ఈయన ఏదైతే గతంలో మళ్ళీ వైజాగ్ ఒక రాజధాని అని అన్నాడు, వైజాగ్ రాజధాని అని ఈయన ప్రతిపాదిస్తే అదే వైజాగ్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? వైజాగ్ రాజధానిని యాక్సెప్ట్ చేయట్లేదు, 3 రాజధానులు అన్న ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేయటం లేదు, చెయ్యలేదు అన్న వాస్తవం కదా ఇది. మరి దీన్ని మరుగున పడేసి ఎందుకు ఈయన ఇన్కన్సిస్టెంట్గా ఉంటున్నాడు అనేది మనకి అర్థం కానటువంటి అంశం. ఆ స్క్రిప్ట్ కావాలని ఈయనకి ఇలా ఇచ్చి చెప్పించారా అనేది కొంత అనుమానాలకి తావునిచ్చే విధంగా ఉంది. సో అమరావతి ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉంటే రైతుల్ని అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత హింసలు పెట్టారు. 144 సెక్షన్ పెట్టారు. 58 రోజుల్లో 29,000 రైతులు 34,000 ఎకరాలు ఇవ్వటం చరిత్రలో తిరుగులేని చారిత్రాత్మక సంఘటన. ఎక్కడా జరగలేదు. నభూతో నభవిష్యత్. అటువంటి సంఘటన, అటువంటి కారణమైనటువంటి రైతుల్ని, ఆడవాళ్ళని పొట్టలో తన్నించారు, గర్భిణీ స్త్రీల్ని కొట్టించారు, రైతుల్ని హింసించారు, కేసులు పెట్టారు. ఆ విధంగా 144 సెక్షన్ 5 సంవత్సరాలు పెట్టారు. ఈ విధంగా హింసించినటువంటి జగన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన తీర్పు 2024లో దాన్ని బేస్ చేసుకొని ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా పార్టీలు, రాజకీయ నాయకులు మారకపోతే ఎక్కడ మరి ఇంకా పార్టీలు మనుగడలో ఉంటాయి? ఈ విషయాన్ని, సూక్ష్మాన్ని జగన్ రెడ్డి గారు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? వాట్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ జగన్ రెడ్డి గారు? ఏంటి ప్రాబ్లం మీకు? ఎందుకు ఈ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళే? ఇటువంటి సంఘటనలో ఇప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లుని వీళ్ళు ఆమోదించలేదు. 11 పార్టీలు, మళ్ళీ 11 రెడ్డి గారు కాబట్టి 11 పార్టీలు పార్టిసిపేట్ చేశాయి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. అంటే కాంగ్రెస్తో సహా, అంటే ఇండియా కూటమితో సహా అన్ని పార్టీలు బిల్లుకు సమర్థిస్తే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తుండడం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ 40% సీట్లు ఓట్లు ఉన్నాయని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు క్వశ్చనే లేదు. మనుగడ అసలు ఆ పార్టీ పేరు ఇంకా ఉండే అవకాశం లేదు అన్న విధంగా వీళ్ళు ప్రవర్తించిన విధానం పార్లమెంట్లో కానీ, జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిన హాస్యాస్పదమైన మావి గన్ ప్రస్తావన కానీ వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్న విధంగా మారింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అమరావతి అనేది ఒక పీపుల్స్ క్యాపిటల్, గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీని క్రానలాజికల్ ఆర్డర్ అసలు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి చారిత్రాత్మకమైన అంశాలతో ఉన్నటువంటి క్రానలాజికల్ ఆర్డర్ మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఏ విధంగా జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ స్టాండ్స్ మార్చుకుంటూ అమరావతిని విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు అన్న డీటెయిల్స్ ఒక్కసారి మనం ఓవర్వ్యూ చేసినట్టయితే 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మారింది. ఇది మొదటి ప్రస్తావన. తర్వాత 2014 సెప్టెంబర్ 1న గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ప్రాంతాన్ని కన్ఫామ్ చేసి ఖరారు చేశారు. 2014 సెప్టెంబర్ 3న గ్రీన్ఫీల్డ్ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆ అసెంబ్లీలో జగన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నారు, సమర్థించారు. 2014 డిసెంబర్ 8న రాజధానిపై మాస్టర్ ప్లాన్ తయారీకి సింగపూర్ సంస్థలతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. 2014 డిసెంబర్ 30న సిఆర్డిఏ చట్టం అమల్లోకి వచ్చింది. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ. 2015 జనవరిలో రాజధాని కోసం భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయింది. 2015 మార్చ్ 29 గ్రామాల్లో 33,000 ఎకరాల సమీకరణకు రైతులు అంగీకారం లభించింది. 2015 ఏప్రిల్ 23 రాజధాని నగరానికి అధికారికంగా అమరావతి అని పేరు పెట్టారు. 2015 జూలై 20 రాజధాని మాస్టర్ ప్లాన్ను సింగపూర్ బృందం ప్రభుత్వానికి అందజేసింది. ప్లాన్ మొత్తం వీళ్ళు రెడీ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. 2015 అక్టోబర్ 22 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టి, నీరు పవిత్రంగా తీసుకొచ్చి అమరావతి దగ్గర పెట్టారు. 2016 ఫిబ్రవరి మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్పై నోటిఫై చేశారు. 2016 జూన్లో
ఏపీ సచివాలయం కానీ, సెక్రటేరియట్, ప్రభుత్వ విభాగాలు అమరావతి ప్రాంతం నుంచి వర్క్ చేయటం స్టార్ట్ అయిపోయినాయి. 2018 డిసెంబర్లో సచివాలయం టవర్స్కి శంకుస్థాపన చేశారు. అప్పట్లో 2019 ఇక మళ్ళీ మొదలైంది హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన. 2019 మేలో వైసీపీ ప్రభుత్వంలో అమరావతిపై కుట్రలు స్టార్ట్ అయినాయి, విధ్వంసం స్టార్ట్ అయింది. 2019 డిసెంబర్ 17న వైసీపీ 3 రాజధానులు ప్రకటన చేసింది. 2020 జూలై 31 సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేశారు. 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. శాసన మండలిలో టీడీపీ వ్యతిరేకించింది. అప్పటి మండలి చైర్మన్ 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి కూడా పంపించేశారు. అప్పట్లో ఇది ఒక వివాదాస్పదమైంది. 2021 డిసెంబర్ 13న న్యాయ వివాదాలతో 3 రాజధానుల చట్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకున్నారు. సిఆర్డీఏ చట్టం మళ్ళీ పునరుద్ధరణలోకి వచ్చింది. 2022 మార్చి 5న అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు తీర్పు ఇవ్వటం జరిగింది. 2024 జూన్ 2న 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు అయిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణకి మాత్రమే రాజధానిగా ఉండటం స్టార్ట్ అయింది. 2025 మే 2వ తారీఖు ప్రధాని మోడీ రాజధాని పనులను పునఃప్రారంభించారు ఇక్కడికి వచ్చేసి రాజధానికి. 2026 మార్చి 28 ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి మార్చి 28వ తారీఖు కేంద్రానికి పంపింది. 2026 ఏప్రిల్ 1న రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లు సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో చేసిన సవరణలు లోక్సభ అప్రూవ్ చేసింది. 2026 ఏప్రిల్ 2న సదరు బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర తెలిపేసింది. ఇప్పుడు మిగిలింది రాష్ట్రపతి ఒక ముద్ర వేసిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యం క్రోనలాజికల్ ఆర్డర్లో జరిగినటువంటి సంఘటనలు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన అంశాలకి నేను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. పాయింట్ నెంబర్ 1, రాజధానిలో ఉన్న రైతులకి ఈ ప్లాట్స్ అలాట్మెంట్ జరగలేదు అనేది ఒక ఆరోపణ. మనం డేటా కనుక పరిశీలించినట్టయితే రాజధానిలో ఉన్న రైతులకి 70,000 ప్లాట్లు అలాట్మెంటు చేసేది ఉండే. ఇప్పటి వరకు 68,562 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇక మిగిలిన కొన్ని ప్లాట్స్ అవి కొంత వివాదాస్పదాలు ఉన్నాయి కాబట్టి కొంత డిలే అవుతుంది. ఇంకెక్కడ ప్లాట్ల అలాట్మెంట్ జరగలేదు. రాజధానికి ఖర్చు ఎక్కువ అంటున్నారు. ఎక్కడ ఖర్చు, ఎంత ఖర్చు? 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి గారు ఆయన ఉండటం ప్యాలెస్ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ వైజాగ్లో ప్యాలెస్ కట్టుకున్నారు. అది పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 200 కోట్లు పెనాల్టీ కూడా వేశారు. అంటే అది 700 కోట్లు వైట్ ఎలిఫెంట్ ఖర్చు పెట్టారు. అంతకు మించి ఆయన చేసింది లేదు. 3 రాజధానికి ఒక ఇటుక వేసింది లేదు. ఇంకొక పాయింట్ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, మరి అసెంబ్లీలో తీర్మానం చేశారు, మండలిలో తీర్మానం చేయాలి కదా. ఏంటండి ఇది? చెప్తా దానికి లీగల్గా ఏముంది అంటే, లీగల్గా ఏం చెప్తుంది. ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఇప్పుడు ఇది బిల్లా రెజల్యూషనా అని ఒక విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించాలా. ఇది బిల్లు కాదు, రెజల్యూషన్ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మండలికి పంపించవలసిన అవసరం లేదు. ఈ తీర్మానాన్ని ప్రపోజ్ చేసింది స్వయానా ముఖ్యమంత్రి యాజ్ పర్ యాక్ట్. ఇందులో మండలికి పంపించకుండా కూడా తీర్మానాన్ని మూవ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది బిల్లు కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇంకా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే చట్ట సవరణ మళ్ళీ మేము వస్తే చేస్తామని చెప్తున్నారు. చట్ట సవరణ అసెంబ్లీలో చేయొచ్చు, కానీ దాన్ని మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలంటే పార్లమెంట్లో జగన్ రెడ్డి గారు అధికారంలోకి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వస్తే పార్లమెంట్లో అన్ని పార్టీలు వాళ్ళు జగన్ రెడ్డి ప్రపోజ్ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? అది ఎంతవరకు సాధ్యం? ఇంకొక మాట మాట్లాడుతున్నారు, రాజ్యాంగంలో ఎక్కడా స్టేట్ క్యాపిటల్ గురించి లేదు అని. మరి అదే మాట మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏముంది? ఆ చట్టం ఎందుకు వచ్చింది? మరి అదే కరెక్ట్ అయితే అమరావతి కాదు రాజధాని, 3 రాజధానులు అని చెప్పిన జగన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు కదా. మరి 3 రాజధానులు అని ఈయన ఎందుకు తీర్మానం చేశాడు రాజ్యాంగంలో ఎక్కడ లేనప్పుడు? అంటే ఒకదానికి ఒకటి పొంతన లేని, సంబంధం లేని, ఇల్లాజికల్, ఇల్లీగల్గా మాట్లాడుతున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 7లో ఏం చెప్తుందంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 7 అనేది రాజ్యాంగం గురించి ప్రస్తావన లేదు, అందులో స్టేటు డిసైడ్ చేసుకోవచ్చు అని ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 3 కింద ఏముందంటే, సెంట్రల్ పార్లమెంట్ అనేది స్టేటుని ఏర్పాటు చేయవచ్చు, సరిహద్దుల్ని మార్చవచ్చు అని ఉంది.
సో ఆ విధంగా ఏర్పడిందే ఈ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ విధంగా చూసినా వాళ్ళు మాట్లాడే మాటల్లో లాజిక్ లేదు, లీగల్గా కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఆ స్క్రిప్ట్ ఎవరిస్తున్నారో తెలియటం లేదు. కాబట్టి వీళ్ళొస్తే మళ్ళీ మారుస్తామన్న మాట ఎంతవరకు కరెక్టు? ఒకవేళ ఇది కూడా జరగకుండా ఉండాలంటే అసలు రాజ్యాంగాన్నే మార్చి అమరావతిని కూడా అందులో చేరిస్తే ఇంక అసలు ఎవడు మార్చడానికి అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ అప్రూవల్తో పాటుగా భారతదేశంలో ఉన్న సగానికి పైగా అసెంబ్లీలు దాన్ని అప్రూవల్ చేయాలి. ఇది ఇంకా క్లిష్టమైనటువంటి, అసలు ఎవడు చేయలేనటువంటి విషయం. ఇప్పటికి కూడా రాజ్యాంగం మాడిఫికేషన్ చేయకపోయినా కూడా ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తూ మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేసిన తర్వాత, గెజెట్ రిలీజ్ చేసిన తర్వాత అమరావతిని ఎవరో 1 ఇంచు కూడా కదిలించలేరు. అది శాశ్వతంగా ఉండిపోతుంది. తద్వారా ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది ఇన్వెస్టర్స్కి. ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడికి వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తున్నాయి. రైతులకు ఒక భరోసా కలుగుతుంది. దీనివల్ల ఎంప్లాయీస్కి కూడా ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ వస్తూ ఉంది. సో రాజధాని ఇక్కడే ఉంటుందని ఒక ఫీల్ రావటం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. తద్వారా ఈయన జగన్ రెడ్డి గారు చెప్పిన మావి గన్లో విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, ఇది డెవలప్ అయితే మచిలీపట్నం కూడా రాజధానిలో భాగం అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఇంతకుముందు హైదరాబాదులో పటాన్చెరు ఎలా ఉండే, ఇప్పుడు పటాన్చెరు హైదరాబాద్లో భాగం కాదా? సో ఈ విధంగా డెవలప్ అయినప్పుడు అందులో భాగం అవుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, సంపద సృష్టి జరుగుతుంది. ఇంకొకటి అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు ఎందుకని. ఇక్కడ అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. అంటే దాని సంపాదన అది సృష్టించుకోగలదు. ఇప్పటికే 20,000 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. సో దానివల్ల స్టేట్కి జిఎస్టీ రూపంలో, ట్యాక్స్ రూపంలో సంపద వస్తుంది. మరి రాజధానిలో ఇప్పటికే ప్రభుత్వం దగ్గర 5,000 ఎకరాలు ఉన్నాయి. దాన్ని ఫ్యూచర్లో డెవలప్ అయిన తర్వాత అమ్ముకోగలిగితే రాజధాని సంపద, దాని లోన్లు అవే తీర్చుకొని సెల్ఫ్ సస్టైనబుల్ రాజధానిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇది విజన్ అంటే, ఇది భవిష్యత్తుని చూడటం అంటే. ఆ విధంగా రాజధాని డెవలప్ చేసేదానికి వీళ్ళు సహకరించకపోగా విధ్వంసానికి గతంలో పాల్పడినప్పటికీ ఇప్పటికీ మళ్ళీ ఈ పనికి మాలిన, ఉపయోగం లేని, హాస్యాస్పదమైన మావి గన్ లాంటి పదాలను తీసుకొచ్చి ఈ ట్రోలింగ్కి గురవటం ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.